అన్నా ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పునర్విక పాపకి 6 కోట్లని తన సొంత నిధుల ద్వారా అమ్మాయిని బతికించడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటివి? చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలకి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. అలాగే సమాజం కూడా స్పందించి ఎంతో మంది ప్రతి పైసా అందరూ ఎంత కలిగితే అంత డొనేట్ చేశారు. ఆ విషయంలో మన సమాజం కూడా గొప్పదనే చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారో అది చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే నారా లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగ ఎవరైనా ఆపదనని వెంటనే ట్విట్టర్ లో మెసేజ్ పెడితే వెంటనే స్పందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు కానీ చాలా మంది ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న ఒక యువకుడై ఉండి నారా లోకేష్ గారు ఎలాంటి చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారండి లోకేష్ గారు. అతను కూడా ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను తెలుసుకొని బాగా చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. బాగానే ఉందండి, నమ్మకం అయితే ఉంది. బాగా చేయగలరన్న ఒక నమ్మకం ఉంది. అన్నా ఇప్పుడు నారా లోకేష్ గారు పునర్విక పాపకి తన సొంత నిధులతో 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పునర్విక ప్రాజెక్ట్ అని చెప్పి ఈ పిల్లల కోసం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు ఇలాంటి పనులు? ముఖ్యంగా ఆయన ఇలాంటి పని చేయడానికి మాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు అండి. అదే విధంగా ఇంకా అలాంటి పాపకి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటారో, హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కొంచెం మందికి ఉన్న వాళ్ళకు పెట్టుకోగలరు, లేని వాళ్ళు పెట్టుకోలేకపోతారు. ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ పాపతో ఆ పాపలాగా ఎంతో మందికి కూడా హెల్ప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ జరుగుతుంది. మంచి వైద్యం కూడా అందిస్తారని నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాపకి హెల్త్ ఎలా బాగాలేదో, హెల్త్ బాగోలేని అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టు మంచి లాభాలు పాపని మళ్ళీ వైద్యం చేసుకోవడానికి శక్తి కూడా జరుగుతుందండి. లేని పేదల వాళ్ళకి పిల్లలు ఉంటారు. అందువల్ల ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. ఎలా అనిపిస్తున్నా ఇలాంటి పనులు చేయడం వల్ల? ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా మంచి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేశారు. ఆయన కూడా మంచి పనులు చేస్తున్నారు. కొంచెం అలాగే ఇంకా ముందు కూడా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మంచి పనులు చేస్తారని కూడా మేము హృదయపూర్వకంగా కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా మంచిదే అన్న. ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో కూడా ఆయన మంచి ఉన్న స్థాయి ఎదుగుతారని మేము మరీ ప్రార్థిస్తున్నాం.